నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఒక మనిషి మెంటల్ బ్యాలెన్స్ అనేది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఒక మనిషి పర్ఫెక్ట్‌గా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి అంటే, సైకలాజికల్‌గా చాలా ఫిట్‌గా ఉండాలి అని ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్‌లో మీరు చెప్పారు. అండ్ మెంటల్ బ్యాలెన్స్ అనేది మన బిహేవియర్ మీద బేస్ అయ్యి ఉంటుందో తెలీదు. లేకపోతే చుట్టూ చూసే వాళ్ళ దృష్టిని బట్టి బేస్ అయ్యి ఉంటుందో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ మన మెంటల్ స్టామినా ఏంటనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్స్ అంటే ఏవి పాలిటిక్స్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ 'పవన్ కళ్యాణ్' గారి గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా 'పవన్ కళ్యాణ్' అనే ఒక పేరెత్తగానే చాలామంది ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువుంటారు ఆయనకి. ఫ్యాన్స్‌తో పాటు ఆయన్ని విమర్శించే వాళ్ళు గూడా చాలా ఎక్కువ మందుంటారు. లైక్ అంటే 'పవన్ కళ్యాణ్' అనగానే ఒక పవర్ స్టార్ అని జెప్పేసేసి మాట్లాడేవాళ్ళు కొంతమందైతే చాలామంది ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ప్లస్ అతనికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. ఎక్కడ గూడా స్థిరత్వం లేదు. అండ్ ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే, ఒక పడవ మీద కాలు వేయకుండా మల్టిపుల్‌గా ఆయన ఎలా తోస్తే అలా చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం. రకరకాల పేర్లు పెట్టి పిలిచారు ఆయన్ని. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా గానీ మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేని ఒక పర్సన్ ఆ మెంటల్ స్టామినాతో ఒక కూటమిలో ఒక భాగంగా నిలబడి ఇప్పుడు భారీ మెజార్టీతో 21 సీట్స్‌కి 20 సీట్స్ వచ్చాయి. భారీ మెజార్టీతో గెలిచారాయన. అంటే ఫ్యాన్స్ బేస్ అనేది ఉండొచ్చు కానీ, మనిషిని ఇంత ఓన్ చేసుకోవడం కూడా జరిగింది. ఒక కరెక్ట్‌గా మెంటల్ బ్యాలెన్స్ లేని ఒక పర్సన్‌ని మరి ఇంత ఓన్ ఎలా చేసుకున్నారు జనాలు? పవన్ కళ్యాణ్‌ని ఇంతకాలం విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకి ప్రాపర్‌గా మెంటల్ బ్యాలెన్స్ లేదని అర్థం చేసుకోండి. హుహు. సింపుల్‌గా చెబుతున్నా. ఎందుకంటే, ఇది విమర్శించడానికి చెప్పట్లేదు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే గనక భుజం తట్టండి. మీకు నచ్చని వ్యక్తి అయితే గనక, నచ్చకపోతే గనక కామ్‌గా ఉండండి. అంతేగాని నోటికొచ్చినట్టు లేబుల్స్ ఏయటం స్టార్ట్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది మన వ్యక్తిత్వంలో ఉండే లోపంగా భావించాలి. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేమైంది? అతని పర్సనల్ లైఫ్ ప్రాక్టికల్‌గా. అలా అనుకుంటే ఎవరైతే విమర్శించారో మీ పార్టీలో రకరకాల ఆడవాళ్ళతో రకరకాలుగా సరసల్లాపాలు చేసి ఫోన్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేపోతే గనక ఎన్నో రకరకాల అభ్యంతరకరమైన థింక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో, మీరు సపోర్ట్ మీరు ఇచ్చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉండే ఫ్లాస్ కూడా చూసుకోవాలి. వ్యక్తిగతమైన లైఫ్‌కి వెళ్ళటం ఏది కరెక్ట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ మెంటల్ బ్యాలెన్స్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తిగా మీరు నేను కూర్చొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మన జీవితానికి సంబంధించి, ఫర్దర్‌గా మన రాజకీయ ప్రస్థానానికి సంబంధించేసి ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది ఎవ్రీథింగ్ మనకు క్లారిటీ ఉండిద్ది గానీ, చూసే ప్రతి ఒక్కళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అది జరగడం కూడా జరగదు. అర్థం కాదు కూడా. సో, తనకి స్టార్టింగ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తను వేసే ప్రతి మూవ్‌కి తన క్లారిటీ ఉంది. ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఏ ఫేజెస్‌లో ఉన్నాడు? ప్రజలతో ఎలా కలిసిపోతూ ఉన్నాడు? ప్రజలతో బాండింగ్ ఏర్పడుతూ ఉందా? ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా? ఇవన్నీ కూడా సహజంగా ఎక్కడైనా గూడా గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు ఉండి, రూట్ లెవెల్‌లో కర్తలు ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే బలోపేతమయ్యే పార్టీలు ఈరోజు పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి కోర్ స్థాయిలో పీపుల్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఏర్పడిందంటే, ఇన్ని సీట్లు గెలవటం అంటే గనక, అంటే అతను ఎంతకాలం చేసిందంటే పార్టీని బలోపేతం చేయడం. యెస్. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని కోట్లొస్తాయి రెమ్యూనరేషన్స్ ఆయనకి. నిజంగా ఈ పార్టీ మీద ఫోకస్ పెట్టే టైంలో ఆయన మూవీస్ చేసుకోవడం స్టార్ట్ చేసుంటే లైక్ అంటే మూవీస్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయనుకోండి. కాకపోతే ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే అనుకున్నారో ఈ 2, 3 ఇయర్స్ నుంచి మూవీస్ మీద కొంచెం హవా తగ్గిందనుకోవచ్చు. కానీ డబ్బు కోసం ఆలోచించే వ్యక్తి అయితే మూవీస్ చేసుకోవచ్చు, యాడ్స్ చేసుకోవచ్చు, ఎన్నో రకాల మార్గాలున్నాయి. కానీ ప్రజలకేదో చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఆయనలో ఎక్కువ ఉండబట్టే కదా! ఎన్నో అవమానాలు, ఘోరాతి ఘోరమైన అపజయాలు ఎదురైనప్పటికీ కూడా చాలా స్టామినాతో నిలబడ్డారు ఆ పర్సన్. అయినప్పటికీ కూడా ఇలాంటి విమర్శలొస్తుంటే, అలాంటిది వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ మీద నిజంగానే ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా సార్? యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా సున్నిత మనస్కుడు. చాలా చాలా సెన్సిటివ్. యాహ్! హి ఈస్ వెరీ సెన్సిటివ్. చాలా సెన్సిటివ్ వ్యక్తి కూడా ఇంతమంది రాక్షసుల్లాగా ఎంతమంది సూటిపోటి మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే రకరకాలుగా దత్తపుత్రుడని ఏది పడితే అది మాట్లాడుతూ వెళ్ళిపోతే గనక, అబ్యూజ్‌గా మాట్లాడుతూ వెళ్ళిపోతే గనక, సింపుల్‌గా దిగమింగుకొని రాత్రింబగళ్ళు తిరిగాడు చూసారా? సో, అది ఒక లీడర్ నుంచి నేర్చుకోవాల్సింది. మీరు లీడర్‌గా ఎదగాలంటే అలాంటి లక్షణాలు నేర్చుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు నచ్చకపోవచ్చు. కానీ మీరు నిజంగా లీడర్ అవ్వాలనుకుంటే, మీరేదన్నా సంథింగ్ లీడర్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే, పవన్ కళ్యాణ్ ఎలా ఎదిగాడు, చంద్రబాబు ఎలా ఎదిగాడు, ఇలా వీళ్ళని చూసి వాళ్ళలో ఉండే కొన్ని క్యారెక్టరిస్టిక్స్‌ని కష్టపడే తత్వాన్ని కావచ్చు, లేదా ప్రతిదీ కూడా హార్ట్‌కి తీసుకోకుండా చేయదలుచుకుంది చేసుకుంటా వెళ్ళే మెంటల్ బ్యాలెన్స్‌ని కావచ్చు, వీటిని నేర్చుకోండి. అలా కాకుండా విమర్శించుకుంటా పోతే గనక, దారిన పోయే
ఏనుగుని ఎలాగైతే కుక్కలు మురుగుతూ ఉంటాయో అలాగే మిగిలిపోవాల్సి వస్తుంది. సో 100% పవన్ కళ్యాణ్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈరోజు అందరికీ అర్థమవుతున్నాడు. 10 ఏళ్ల పాటు విమర్శించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు. సో ఒక విషయం, ఒక సత్యాన్ని చెబుతాను. ఎదిగే వ్యక్తికి ఫస్ట్ వచ్చి అందరూ తిరస్కరిస్తారు. అసలు నువ్వు ఎందుకు ఎదగలేవంటారు. రెండోది సెకండ్ స్టేజ్లో వచ్చేటప్పటికి యాక్సెప్ట్ అంటే ఓకే అని చెప్పేసి అనుకుంటారు. మూడో స్టేజ్లో వచ్చేటప్పటికి అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అతను ఇప్పుడు మూడో స్టేజ్లో ఉన్నాడు. ఓకే. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి మరి? అప్రిషియేట్ చేశారంటే పీపుల్ ఓన్ చేసుకున్నట్లే కదా. ఓన్ చేసుకున్నారు కాబట్టే పోటీ చేసిన అన్నింటిలో గెలవడం జరిగింది. సో సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ అందరికీ ఉందే, నేను క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వన్స్ గెలిచిన తర్వాత. కానీ ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తారంటారా? డిప్యూటీ సీఎం ఇస్తారండి. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ ఇవ్వటం జరుగుతుంది. సో చెప్పాలంటే చాలా క్రూషియల్ రోల్ కూడా ప్రభుత్వంలో ప్లే చేయడం జరుగుతుంది. అంటే మీకు లోకేష్ గారితో ఉన్న క్లోజ్నెస్ వల్ల ఈ విషయం చెప్తున్నారా, లేకపోతే మీరు గెస్ట్ చేసి చెప్తున్నారా? గెస్ట్ చేసండి. నాకు యాక్చువల్లీ లోపల ఇంటర్నల్గా జరిగే ఏ థింగ్స్ గురించి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయను. జస్ట్ నా గెస్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.